మార్నింగ్ నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. వెల్కమ్ టు పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అయితే ఈరోజు నేటి వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలను విశ్లేషించడానికి మనతో పాటు విశ్లేషకులు, మాజీ జర్నలిస్ట్ నిజాం వెంకటేష్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈరోజు పేపర్ ముచ్చట్లో చూసుకున్నట్టయితే మెయిన్ హెడ్లైన్స్ మనం ఒక 2-3 హెడ్లైన్స్ మాత్రమే తీసుకొని మెయిన్గా ఉన్నటువంటి టాపిక్స్ తీద్దాం. 6 కొత్త మంత్రులు, నేడే మంత్రివర్గ విస్తరణ, ముహూర్తం సాయంత్రం 4 గంటల తర్వాత. కేటీఆర్, హరీష్, సబితా, పువ్వాడ, సత్యవతి రాథోడ్, గంగుల పేర్లు పరిశీలన ఉన్నాయి. గుత్తాకు శాసనమండలి చైర్మన్ పదవి కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈరోజు కూడా కొత్త గవర్నర్గా వచ్చి నేడే గవర్నర్కు ప్రమాణం కూడా స్వీకారం చేయనున్నారు. తమిళసై గారు చేయనున్నారు. సౌందరరాజన్ తమిళసై గారు కూడా చేయనున్నారు. శాసనసభ చీఫ్ వీప్గా వినయ్ భాస్కర్, మండలి వెంకటేశ్వర్లు, ఉభయ సభలు 10 మంది వీపులు, 12 శాసనసభ కమిటీలు, ముఖ్యమంత్రి కేసీఆర్ని దాదాపుగా. సరే, మనం మంత్రివర్గ విస్తరణ తీసుకున్నట్టయితే, టాపిక్ తీసుకున్నట్టయితే 6 కొత్త మంత్రులు అన్నట్టు కేసీఆర్ గారు అన్నట్టుగానే రెండవ దశ సెప్టెంబర్ 18 లోపు చేస్తానని స్టార్టింగ్లో మాట ఇచ్చాడో అదే మాట ప్రకారం కూడా కేసీఆర్ గారు మళ్ళీ తుది నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత రెండవ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రెండవ నిర్ణయంలో కూడా కొంత మనం అనుకోని సంఘటనలు, మార్పులు చోటు చేసుకున్నాయి. వీళ్ళే మంత్రులు అని మనం ఎప్పుడు కూడా అనుకోలేదు. అలాంటి సంఘటన ద్వారా, సస్పెన్స్ ద్వారా లిస్ట్ విడుదల చేశారు. మీరేమంటారు? అంతే, లిస్ట్ విడుదల చేయలేదు ఇంకా. అంటే దాదాపుగా వాళ్ళ పేర్లు ఖరారు అయ్యాయి అనుకుంటున్నా. బయట టాక్ వస్తుంది, దాదాపు బయట టాక్ వస్తుంటే అదే అంటే రౌండ్స్ లో ఉందన్నమాట. ఎవరెవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎవరికి వచ్చని. 4 గంటలకు క్యాబినెట్ ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పి తప్ప ఇంకేం పేర్లు బయటకు రాలేదు. కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో మనం కొన్ని పుకార్లు విన్నాం, ఈటలను తీసేస్తారట, బీసీలు అని. అందుకని ఎప్పుడు కూడా కేసీఆర్ ఈ విషయంలో క్రమశిక్షణ ఉల్లంఘించడం ఎవరికి కూడా మంచిది కాదు. కాకపోతే అట్లని చెప్పి సేవ చేసిన వాళ్ళని తీసేయడం కూడా న్యాయం కాదు. ఈటల మొదటి నుంచి కూడా ఉద్యమంలో ఉండొచ్చు, కానీ ఆయనతో పాటు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. గంగల కమలాకర్ ఉన్నాడు, బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు. జోగురామన్న బీసీ సామాజిక వర్గం, మరి జోగురామన్న తీసేయలేదా? అప్పుడు ఆయన రివెల్ చేస్తా అనలేదు. తర్వాత హరీష్ని తీసేస్తే ఏదో కేసీఆర్ ద్రోహం చేసినట్టు ఎందరో ప్రజలలో టాక్ వచ్చేసింది. ఏదో లిఫ్ట్ వస్తుంది, పార్టీ జీలుతుంది, రకరకాలు. కనుక ఇవన్నిటికి చెక్ పెట్టేందుకు, వీటికన్నీ ముగింపు పలకడానికి కేటీఆర్ లాంటి సమర్థుని, హరీష్ సమర్థుని తప్పకుండా క్యాబినెట్లో తీసుకోవాలని ఆలోచన రావచ్చు. తర్వాత సబితా ఇంద్రారెడ్డి తోటి పార్టీలో చేరేటప్పుడు కూడా ఆమెకు మంత్రి పదవి ఇస్తా అన్నాడని మనకు ప్రచారం చేస్తుంది. అదేవిధంగా ఎస్టీ వర్గానికి చెందిన సత్యవతి రాథోడ్ను కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ వెంకటేష్ గారు ఏంటంటే మెయిన్గా 6 కొత్త మంత్రుల పరిశీలనలో ఉన్నాయి. 6 పేర్లు మాత్రమే పరిశీలనలో ఉన్నాయి. ఏంటంటే ఒకరు కేటీఆర్, హరీష్ రావు గారు, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ, సత్యవతి గారు, గంగుల గారు. అయితే ఈ 6 మంత్రులను తీసుకున్నట్టయితే మనం అనుకున్నట్టుగానే కేటీఆర్, హరీష్కి ముందు నుంచి కూడా ఇస్తారు అన్నట్టుగానే వాళ్ళకు అవకాశం వచ్చింది. కానీ కొత్తగా క్యాబినెట్లోకి సబితా ఇంద్రారెడ్డి కూడా మనం అన్నట్టుగానే వచ్చింది అన్నట్టుగా. ఇక పువ్వాడ అజయ్ కుమార్ ఒక్కడే గెలిచాడు. అంటే ఖమ్మంలో ఒక ప్రిఫరెన్స్ అనేది బాగా తీసుకున్నట్టున్నారు కేసీఆర్ గారు. ఖమ్మం మొత్తంలో కూడా టీఆర్ఎస్ సీట్ ఒకటే గెలవడం ద్వారా ఖచ్చితంగా అజయ్ కుమార్ని తీసుకోవడం కూడా జరిగిందని అంటారు. రైట్. ఇంకా ఈ సత్యావతి తర్వాత గంగులను చూసినట్టయితే ఇప్పుడు కరీంనగర్లో జరుగుతున్నటువంటి పెను సంఘటనల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఆ సంఘటనలు చూసినట్టయితే ఇప్పుడు ఈటెల రాజేందర్ పరిస్థితి, ఈటెల రాజేందర్కు చెక్ పెట్టేటటువంటి అవకాశం ఉందంటారా? చెక్ అని కాదు, కానీ క్రమశిక్షణ ఉల్లంఘించడం పద్ధతి అయితే కాదు. నన్ను తీసేస్తే నేను పార్టీని తెలుస్తా అంటే వాడేం పార్టీకి మనకెళ్తారు, గవర్నమెంట్కి ఏం మనకెళ్తారు? నాకు తీసేయడం అన్యాయం అని రిప్రజెంట్ చేయండి, కానీ నన్ను తీసేస్తే ఎందుకు తీసేయలేదు? మొదటి క్యాబినెట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారా? లేదు కదా. క్యాబినెట్లో మార్పులు తీసేస్తానని ఎవరు ఎక్కడ కూడా చెప్పలేదు కదా. చేయకపోయాక ఆయన ఏమన్నాడు, ఇక్కడ రహస్యాలు బయట చెప్పొద్దు అన్నాడు. ముఖ్యమంత్రికి హక్కు ఉన్నది, మరి బయట లీక్ అయింది నీ ద్వారా అని అనుమానం ఉంది. కాలేదని దానికి క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి. కానీ నేను డిబేట్ చేస్తా, జెండా నాదే, పార్టీ నాదే, ఇదేంటి మాటలు? జెండా ఎవరిది కాదు, ప్రజలదే. ప్రజలు ఎవరికి మెచ్చుకుంటే ఆ పార్టీకి పట్టం కడతారు. ఎన్నో ఏళ్ళుగా ఉన్న కాంగ్రెస్, 30 ఏళ్ళుగా ఉన్న అంటే ఎగ్జిస్టెన్స్లో ఉన్న తెలుగుదేశం మాయమైపోయినాయి. ఎందుకు పోయినాయి? ప్రజలకు దూరం అయినారు. ప్రజలలో ఉన్న వాళ్ళే దక్కుతారు. ప్రజలకు ఆయన మీద విశ్వాసం ఎందుకుందంటే, నీళ్లు లేవు, ఆ నీళ్లు తెచ్చిండు. కరెంటు లేదు, కరెంటు తెచ్చిండు. ప్రజలకు సంక్షేమ పథకాలు 2 చేసిండు. ప్రజలలో ఉన్నప్పుడు వాళ్ళు ఓటేసేది. నువ్వు నేను సామాజిక వర్గాలు కాదు కదా. తర్వాత మున్నూరు కాపు వర్గం అనేది చాలా బలమైన వర్గం, వాళ్ళకు నిజంగా ప్రాతినిధ్యం లేదు. కనుక గంగుల కమలాకర్ ఆ యాంగిల్లో ఇవ్వచ్చు. కానీ కరీంనగర్ నుంచి ఇప్పటికే కేటీఆర్ వస్తున్నాడు, తర్వాత ఇప్పటికే వినోద్కు పలానా దాంట్లో చైర్మన్కి ఇచ్చినట్టు ఇవన్నీ అంటే కుదరదు. దేనికి దానికి ఈటలను తీసేస్తే
ఇవ్వాలని కాదు, ఈయనని తీసుకొని కూడా ఆయన అకౌంట్. ఒకవేళ ఈటెలకు చెక్ పెట్టే అవకాశం ఉంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఏముండదు, మీ అంచనా ప్రకారం ఏముండవు. ఇంకో 5 రోజుల్లో కాళేశ్వరం నీళ్ళు చేరుతాయి. సిపిఐ నాయకుడు కూడా పోయి లేకుండా ఆహా ఎంత సంతోషం ఉన్నది, మొదటిసారి నీళ్లు చూస్తున్నా అన్నాడు. అభివృద్ధి కార్యక్రమాలు జరగాల, అనవసరమైన పంచాయతీలు పెట్టొద్దు. తెలంగాణనే మనకు ముఖ్య లక్ష్యం ఉండాలి, డెవలప్మెంట్ కానీ సొంత డెవలప్మెంట్ ఉండొద్దు. అట్లనే బీసీలకు అన్యాయం కూడా చేయకూడదు. రైట్. ముందు నుంచి కూడా మనం ఇప్పుడు నల్గొండ గుత్త సుఖేందర్ రెడ్డి తీసుకున్నట్టయితే దాదాపుగా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి రావడానికి గల కారణం ఏంటంటే నాకు పదవి ఇస్తానన్న మాత్రమే జాయిన్ అయిపోయారు. అంటే మంత్రి పదవి పెద్ద నాయకుడు, ఎంపీగా చేశాడు, ఎన్నో పదవులు నిర్వహించాడు, మంచి పేరున్న నాయకుడు. తనకు కుత్తాకు శాసన మండలి చైర్మన్ పదవి మాత్రమే ఇస్తాను, మంత్రి పదవి లేదంటున్నారు. మీరు దానికి ఏమంటారు? అది కూడా మంచిదే కదా, శాసన మండలి చైర్మన్ అంటే తక్కువేం కాదు కదా. శాసన మండలి చైర్మన్ అంటే తగినంగా గౌరవించినట్టే. కాకపోతే ఇంకోటి ఏమంటున్నారు, ఇప్పుడు స్పీకర్ రెడ్డికే ఇచ్చి శాసన మండలి చైర్మన్ కూడా రెడ్డికి ఇస్తే ఎట్లాగా అంటున్నారు. కానీ దాన్ని ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు చీఫ్ విప్ దాంట్లో బీసీలకు ఇచ్చినాడు, 2 చోట్ల కూడా మండలికి దానికి అసెంబ్లీకి, కనుక బ్యాలెన్సింగ్ చేయొచ్చు. తర్వాత విప్పులు ఇచ్చాడు జోబు, తర్వాత ఇప్పుడు మండలిలో 4గురికి, అసెంబ్లీలో 6గురికి, 10 మందికి ఇచ్చినాడు, దాదాపు 12 మంది పేర్లు. అది కాక ఇంకోటి ఏంటంటే ఇంకా ఉన్నది అకామిడేట్ చేసేది. మన్సూరాచారి పాపం ఉద్యమంలో చాలా సేవ చేసిన వ్యక్తి. తర్వాత జూపల్లి కూడా ఎన్నిటితో గవర్నమెంట్తో ఐడెంటిఫై అవుతున్న వ్యక్తి. వాళ్ళిద్దరిని కూడా ఏదైనా పదవుల్లో కొన్ని పేర్లు మన పరిశీలనలో ఉన్నాయి. ఏంటంటే శాసనసభ చీఫ్ వీప్గా వినయ్ భాస్కర్, మండలికి వెంకటేశ్వర్లు, ఉభయ సభలో 10 మంది వీపులు, 12 శాసనసభ కమిటీలు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నటువంటి విషయం. అంటే ఒక పక్కా ప్లాన్ ప్రకారం చూస్తున్నటువంటి విషయాన్ని చూస్తున్నట్లయితే కేసీఆర్ గారు కఠిన నిర్ణయం, దృఢ నిర్ణయం తీసుకుంటున్నట్టుంది. ఇప్పుడు మరి ఆమెదాన్ని తీసుకోకపోతే ఎట్లా? ఎవడు ముఖ్యమంత్రి ఎవడు మంత్రి అని లేకపోతే ఎట్లా? మంత్రి నేను ముఖ్యమంత్రి అనుకుంటే నడుస్తుందా? తర్వాత అందరినీ సాటిస్ఫై చేయంటే కుదురుతుందా? నువ్వు 2 ఏళ్ళు ఉన్నావు, 2 ఏళ్ళు పక్కకు తప్పుకుంటే ఏమైంది? రైట్. ఇది ఇంకొక రెండో టాపిక్ తీసుకున్నట్టయితే మనం నిన్న జరిగినటువంటి విషయం, సంఘటన ఒక్కసారిగా ప్రపంచమంతా కూడా బిత్తరపోయింది, దేశమంతా కూడా భావోద్వేగానికి గురైంది. భారతదేశంలో ఉన్న 130 కోట్లకు పైగా జనాభా అంతా కూడా టీవీలో వీక్షిస్తున్న వారు 2 గంటల దాకా 3 గంటల దాకా టీవీలు వీక్షిస్తున్న వాళ్ళకి కాస్త భావోద్వేగానికి గురి కావడం కూడా ఇక్కడ మన సాక్షిలో కానీ ఈనాడులో కానీ తీసుకున్నట్టయితే అన్ని పేపర్లో దాదాపు మన దగ్గర ఉన్నటువంటి విక్రమ్ ఎక్కడ ల్యాండర్తో సంబంధాలు పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నామన్న ఇస్రో అసలు ఏమైంది అనే దాని గురించి కాన్సెప్ట్ అయితే దాదాపుగా చివరి దశకు చేరుకున్నటువంటి చంద్రయాన్-2 విక్రమ్ కాస్త కొద్ది దూరంలో, అంటే ఒక్క అడుగు దూరంలో సక్సెస్కి 100 అడుగులు ఉంటే 99 అడుగులు వేసి ఒక్క అడుగు మాత్రమే కేవలం ఒక్క అడుగులో ఉన్న ఫెయిల్యూర్ కావడం జరిగింది. దానికి మీరేమంటారు? అది ఫెయిల్యూర్ అనుకోను, తలెత్తిన సమస్య, దాన్ని దాటుతాం అనుకోండి తప్పకుండా పోతాం అక్కడికి. అది కూడా ఏంటి, మళ్ళీ దానికి పునరుద్ధరణ కార్యక్రమం మొత్తం పోలేదు, కమ్యూనికేషన్ కట్టగాలే. ఇప్పుడు కట్ ఎందుకు అయింది అనే దాని మీద వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు మనం బ్యాటరీలో డిశ్చార్జ్ అయింది కూడా దాన్ని ఛార్జ్ చేయడం ఎట్లా అని ఆలోచిస్తాం. కట్ అయింది అనుకోండి, సంబంధాలు పునరుద్ధరణ అది అయిపోలే, అది దిగినాక కూడా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కనుక ఇది మనం అంటే అది దిగుతుంది, సవ్యంగా నడుస్తుంది, ఇప్పటిదాకా సవ్యంగా నడిచింది, చివరి నిమిషంలో కట్ అయ్యేసరికి భావోద్వేగానికి గురైతే కదా. అందుకని దాని ప్రయత్నాలు జరుగుతున్నాయి. లెట్ us hope. ఇంకో విషయం చూసినట్టయితే నరేంద్ర మోదీ గారు కూడా భావోద్వేగానికి గురి కావడం జరిగింది. ఇస్రో చైర్మన్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఒక వీడియో. ఇస్రో ఘనతలను చూసి దేశం గర్విస్తుంది. బెంగళూరులో ఇస్రో సైంటిస్టులను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. మోదీ కూడా భావోద్వేగానికి గురి కావడం జరిగింది. అది కూడా జరుగుతున్నటువంటి విషయం. ఇక రెండో విషయానికి చూసినట్టయితే సాగునీటికి కత్తెర, ఇక ముందు ప్రతిపాదనలు కుదించిన ప్రతిపాదనలు కొన్ని కోట్లలో, ఇక దాదాపు పాలమూరు జిల్లా, ఆదిలాబాద్ జిల్లా మైనర్ ఇరిగేషన్ ముందు ప్రతిపాదనలు కుదింపు తర్వాత కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కాస్త ఒక ప్రతిపాదనకు వచ్చింది, దాని గురించి మీరు ఏమంటారు? ఒకటే గుర్తుంచుకోండి, పాలమూరు రంగారెడ్డికి రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లోన్ ఇస్తా అని చెప్పింది. ఆ లోన్లు కాక బడ్జెట్లో పెట్టే ప్రొవిజన్ మాత్రం ఇప్పుడు తగ్గింది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ మందగమనంతో ఒక సుమారు 20,000 కోట్ల బడ్జెట్ మనది కట్ అవుతుంది. దాని ఎఫెక్ట్ తప్పకుండా అన్ని రంగాల మీద ఉంటుంది. కానీ ఈ 16,000 కోట్ల లోన్ తోటి ప్రాజెక్టు నడుస్తేనే మనం ఆశించవచ్చు. తర్వాత ఇంకేమైనా లోన్స్ రేజ్ చేయాలి. లోన్స్ రేజ్ చేయాలంటే ఇప్పుడు ఏమైతే బాధ్యత, అప్పు చేసినోడు కట్టాలనే బాధ్యత కూడా పెరుగుతుంది.
కనుక నీళ్ళ వ్యవస్థ తానే సంపదను సృష్టించి తానే రిపేమెంట్ చేసే కొత్త సిస్టంలో పడి మనం పోతున్నాం అని ఆశించవచ్చు. రైట్. ఈ 2 రోజుల నుంచి చూస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అద్భుతంగా తయారైందని అనొచ్చు. దాదాపు ఏ ప్రాంతాలకైతే ఏ ప్లేస్లకైతే నీళ్లు వెళ్ళాలో వాటన్నిటికి కూడా నీళ్ళు వెళ్ళడం జరిగింది. మీరు ఎలా అంటున్నారు దాన్ని? అదే ఇంకొకటి గుర్తుంచుకోండి, ఎస్ఆర్ఎస్పికి 5 కిలోమీటర్ల దూరంలో నీళ్లు చేరినాయి. అంటే ఇవాళ రేపు ఎస్ఆర్ఎస్పి అంటే ఇంత ముందుకు అక్కడ ఎక్కడ నీళ్ళు లేవంటారా? వరద కాలువ అంటే కాళేశ్వరం గంగని తీసుకుపోయి ఎస్ఆర్ఎస్పి ఇంతవరకు వేయలే, ఇప్పుడు మొదటిసారి వేస్తున్నాం. అది కూడా చంద్రయాన్ లాగానే 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే రేపటికల్లా 5 కిలోమీటర్ల దూరం కనుక వరద కాలువలో నీళ్లు చేరినట్టయితే అక్కడ లిఫ్ట్ చేస్తే ఎస్ఆర్ఎస్పిలో 90 టీఎంసీల ఎస్ఆర్ఎస్పిలో ఇప్పుడు ఎంత ఉంది మన దగ్గర? 29 టీఎంసీలు, ఇంకా 60 టీఎంసీలు కావాలి. మరి రోజుకొక టీఎంసీ మన కాళేశ్వరం జలాలు లాబడుతుంటే 60 రోజులలో 60 టీఎంసీలు వస్తాయి. 60 టీఎంసీలు అక్కడ ఉన్నాయనుకోండి, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ద్వారా అందవలసిన 15-20 లక్షల ఎకరాలకు నీరు మారుతుంది. కనుక ఈ నీళ్ళని ఇప్పుడు ఏం చేసినాం మనం? కాళేశ్వరం నీళ్ళు తీసుకుపోయి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు స్థిరీకరణ చేసినాం. స్థిరీకరణ అంటే ఇది, ఎస్ఆర్ఎస్పిలో నీళ్ళు లేకుండా ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చేటట్టు. రైట్. ఎస్ఆర్ఎస్పికి చేరువుగా ప్రాజెక్ట్ 5 కిలోమీటర్ల దూరంలో మీరు అన్నట్టుగానే కాళేశ్వరం గంగా ఉంది. వేంపల్లికి చేరుకున్న జలాలు వరద కాలువకు 97 కిలోమీటర్లలో మేరా కొత్త శోభ ఎస్ఆర్సిపి దాదాపుగా చేస్తున్నారు. అయితే దీని గురించి మీరేమంటారు? 97 కిలోమీటర్ల చెరువు పుట్టింది. ఇంకొక 5 కిలోమీటర్లు ప్రయాణం చేసినట్టయితే ఎస్ఆర్సిపిలో రోజు మనం నింపవచ్చు. నిన్న ఇంకొకటి వెంకటేష్ గారు ఇంకొక వార్త ప్రధానాంశం తీసుకుందాం. గుడిపై రాజకీయ చిహ్నాలు ఎందుకు అంటున్నారు? యాదాద్రిపై దైవ చిహ్నాలు తప్ప వేరే చిహ్నాలు ఉండొద్దు. నాయకుల చిత్రాలు, పార్టీల గుర్తులు చెక్కడంపై సీఎం ప్రత్యేక కార్యదర్శి కె భూపాల్ రెడ్డి ఆగ్రహం. తక్షణమే తొలగించాలి. సీఎం ప్రత్యేక కార్యదర్శి వద్దంటున్నారు, బీజేపీలో వద్దంటున్నారు, తీసేస్తారు. దాన్ని ఇష్యూ చేస్తారు. కాళోజీ పురస్కారం అని కూడా చెప్పండి. ఇప్పుడు దాదాపుగా మనం ఇంకొక తీసుకుందాం. ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వర రెడ్డికి కాళోజీ పురస్కారం రావడం జరిగింది. దీన్ని ఏమంటారు? ₹1,00,000 పురస్కారం. రాష్ట్ర ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఒక గొప్ప పని, సాహితీకారులకు చేసిన గొప్ప పని ఏంటంటే ప్రతి ఏటా ఒక కవికి కానీ, కథకుని కానీ, నావలిస్ట్కి కానీ ఒక కాళోజీ పురస్కారం ఇద్దామని చెప్పి వాళ్ళు పెట్టినారు. దీన్ని ఈసారి కోట్ల వెంకటేశ్వర రెడ్డి, అది బ్యాక్వర్డ్ జిల్లా అయిన మహబూబ్ నగర్ జిల్లా నుంచి తీసుకున్నాడు. ఆయన భార్య వనజాత కూడా చైత్రి. అయితే ఇది లాస్ట్ ఇయర్ అంపశయ్య నవీన్కి ఇచ్చినారు. అంతకుముందు సీతారాంకి ఇచ్చారు ఖమ్మం, వరంగల్, ఖమ్మం. అంతకుముందు గోరిటెంకన్నకి ఇచ్చారు. గోరిటెంకన్న ప్రముఖ మహబూబ్ నగర్. తర్వాత అంతకుముందు అమ్మంగి వేణుగోపాల్ మన దగ్గర కొత్తపేట దగ్గరనే ఉంటాడు. కనుక అన్ని జిల్లాలకు అంటే మెదక్ నుంచి అంటే అన్ని జిల్లాల నుంచి ప్రముఖ కవులను ఒక్కొక్క సంవత్సరం ఎత్తుకుంటూ కోట్ల వెంకటేశ్వర రెడ్డికి కూడా ఇచ్చినారు. అది కూడా మహబూబ్ నగర్ జిల్లా నుంచి. ఆయన రిటైర్ అయిన లెక్చరర్ కాబట్టి మంచి కవి, మంచిగా చేస్తాం. ఆయన కూడా గుర్తింపు ₹1,00,000 పురస్కారం. అసలు ఎప్పుడైనా నిన్నామా 10,000 దాటిన పురస్కారాలే లేవు. కనుక ఇది ఒక మంచి సాంప్రదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టేది. రైట్. ఇక ఇంకొక వార్త ప్రధానాంశం తీసుకున్నట్టయితే గవర్నర్కు ఆత్మీయ వేడుకలో అత్యున్నత ప్రోటోకాల్ ఇచ్చి గౌరవించిన ప్రభుత్వం. ప్రత్యేక విమానంలో బెంగళూరుకి నరసింహన్ దంపతులు నరసింహన్ సేవలు కోల్పోవడం బాధాకరం. ఆయన స్ఫూర్తితో ముందుకు నడుస్తాం. ఆత్మీయ వేడుకల సభలో సీఎం కేసీఆర్ గారు భావోద్వేగానికి గురైనటువంటి విషయం కూడా చూస్తూ ఉన్నాం. దాన్ని మీరు అంటారు? ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిండు, ఐపీఎస్ ఆఫీసరు, స్ట్రిక్ట్గా ఉంటాడు. ఉద్యమాన్ని అణచడానికి ఆయన పంపించారనే పుకార్లు అనడం ఆయన ఇక్కడికి వచ్చినాడు. నిజంగా కూడా ఉద్యమం నడిచేటప్పుడు ఆయన చాలా కేర్ఫుల్గా పనిచేయాల్సి వచ్చింది. ఆయనతో చక్కటి సంబంధాలు నెలకొల్పుకొని మళ్ళీ ఉద్యమ నాయకునిగా ముఖ్యమంత్రిగా మారిన కేసీఆర్ ఆయనతో చక్కటి సంబంధాలు నెలకొని ప్రతిసారి ఆయన ఆశీస్సులు. ఆయన ఏం చెప్తున్నాడు? యాదాద్రి పనులు మొదలుపెట్టేటప్పుడు ఆయన కాళ్ళు మొక్కి ఆశీర్వచనం తీసుకుంటా అంటున్నాడు. మళ్ళీ దీంతో ఏం సంప్రదాయం? గవర్నర్తో సత్సంబంధాన్ని మేము కాపాడుకుంటాం, కొత్త గవర్నర్తో కాపాడుకుంటాం అంటున్నాడు. కనుక ఇది చాలా మంచిది. అక్కడ పక్కకు చూడండి, చంద్రబాబు నాయుడు గవర్నర్ తిట్టి మాయమైపోయాడు. తిడితే అధికారం వస్తుందా? పనిచేస్తే అధికారం వస్తుంది. ఒక గవర్నర్ పోతుంటే ఒక ముఖ్యమంత్రి ఫీల్ అయిన సంఘటనలు ఎక్కడన్నా మనం చూసినామా? అంటే మా పెద్దన్న 11 సంవత్సరాలు మా పెద్దన్న మళ్ళీ ఆయన ఏపీ ప్రభుత్వం కూడా అటువంటి పట్టుకొని నువ్వు మాకు అన్న లాంటి వాడు, మాకు బాగా మేలు చేసినావు, మీరు మాకు ఎంతో మేలు చేసినారు, ఈ రాష్ట్రానికి కొత్తగా పుట్టిన బిడ్డకు సాయం చేసినారని అన్న ముఖ్యమంత్రిని మీరు ఎక్కడన్నా చూస్తారు? అయితే తన ఆ విధంగా మాట్లాడితే తర్వాత గవర్నర్ నరసింహన్ గారు కూడా ప్రజల నాడి కేసీఆర్కి తెలుసు, అందుకే అంత గొప్ప పథకాలు తేగలిగారు. వేడుకోలు సందర్భంగా గవర్నర్ నరసింహన్ కూడా ఉద్వేగంగా ప్రసంగించడం జరిగింది. దాని గురించి ఏమంటారు? మనకేం కావాలి? నీళ్లు,
నిధులు నియామకాలు నిధులు వచ్చేసినాయి. నిధులు వచ్చేసినాయి అంటారా? నిధులు ఇంచుమించు వచ్చినట్టే, ఎందుకంటే 1,00,000 నుంచి 1,70,000 కోట్ల దాకా మన బడ్జెట్ బాకీ. ఇక నియామకాలు జరుగుతున్నాయి. ఇవాళ గురుకులాలకి కూడా నియామకం జరిగింది. మళ్ళీ పిఎస్సి కూడా మళ్ళీ యాక్టివ్ స్టెప్స్ తీసుకుంటున్నది. అంటే మనం రోజు ఇంటనే ఉన్నాం. ఎలక్ట్రిసిటీలో కూడా ఆర్టిజన్స్ అందరినీ రెగ్యులరైజ్ చేసినారు. తర్వాత సఫాయి కార్మికులకు జీతాలు పెంచారు. 1000 ఎక్కడ, 8,500 ఎక్కడ. తర్వాత హైదరాబాద్ సికింద్రాబాద్లో కూడా సఫాయి కార్మికులు మొదటిసారి పెంచినారు. అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది అనుకోండి, ఇంకా రైట్. ఇక ఉద్యమ బాటే అంటున్నారు. యురేనియం తవ్వకాలకు నిరసనగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తా అంటున్నారు. టీపీసీసీ కోర్ కమిటీ భేటీలో నిర్ణయాలు. అంటే యురేనియం తవ్వకాల ద్వారా ప్రమాదాలు ఉన్నాయంటారా వెంకటేష్ గారు? ఒక్కటి గుర్తుంచుకోండి, అమెజాన్ అడవి కాలిపోతే అన్యాయం అంటున్నారు. మన నల్లమల్ల అడవులను మనం ధ్వంసం ఎందుకు చేయాలి? మన అడవులను మనం ధ్వంసం చేస్తాం. యురేనియం ఉంటే మనకి ఎందుకు యురేనియం? ఇప్పుడు మనకు అన్నిటికంటే సౌర విద్యుత్తు బాగా చీప్ అయిపోయింది. ఇప్పుడు మనకు యురేనియం అవసరం లేదు. యురేనియంలో రిస్క్ కూడా ఉంది కదా. జపాన్ లాంటి దేశమే రిస్క్లో పడ్డప్పుడు టెక్నికల్గా ఇంకా వీక్ ఉన్నాం మనం వాళ్ళకంటే. మనం ఎందుకు వాళ్ళకి యురేనియం అవసరం లేని యురేనియం కోసం నల్లమల్లను ధ్వంసం చేయొద్దనేది పర్యావరణ ప్రేమికులు అందరూ అంటున్న మాటనే. మనకు అడవి కావాలి, నీళ్ళు కావాలి. లేని అడవులను పుట్టించినందుకు ఉన్న అడవులను నాశనం చేసినందుకు యురేనియం తినే వస్తువా మనకు? మనం ఏమైనా విద్యుత్ ఉత్పత్తి కదా. విద్యుత్ ఉత్పత్తి మనకు సరైనంత ఉన్నది. రేపు పవన విద్యుత్ ఉంటుంది. భారతదేశంలోనే 2వ పొజిషన్లో మనం సౌర విద్యుత్తులో ఉన్నాం. సౌర విద్యుత్తులు పెంపొందించుకున్నాం. ఇది ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి పేపర్ ముచ్చట కార్యక్రమంలో కలుద్దాం. చూస్తూనే ఉన్నాను. స్టేట్ ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.